పాల కుక్కర్లో పాలు కాచుకోవటానికి ముందుగా ఈ కుక్కర్ హోల్లో వాటర్ని నింపుకోవాలి. 1/2 లీటర్ పాల ప్యాకెట్ తీసుకుంటున్నానండి. కట్ చేసి ఇందులో పోసుకుంటాను. ఇందులో అడుగంటకుండా ఉండటానికి కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టేద్దాం. కొంచెం అవి కాగేటప్పుడు మనకి విజిల్ వినిపిస్తూ ఉంటుందండి. ఆ విజిల్ వినిపించగానే మనం వచ్చి ఆఫ్ చేసేసుకుంటే ఈ విధంగా పాలు పొంగిపోతూ ఉంటాయి మనకి గ్యాస్ మీద. ఇలా చేయటం వల్ల మనం పాలుని పొంగ పెట్టుకోకుండా చేసుకోవచ్చు. ఇలా మూత తీసి మనం కొంచెం జాలి మన చిల్లులు మూత లాంటిది పెడితే మేగడ కూడా కడుతుందండి. ఇలా కొంతసేపు ఆరబెట్టాక మేగడ కట్టిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకొని మనం పెరుగు తోడేసుకోవటం అలా చేసుకోవచ్చు. నైట్ మిగిలిపోయిన అన్నంతో ఈ విధంగా మనం పెరుగన్నం చేసుకోవచ్చండి. ఎండాకాలం నైట్ మిగిలిన అన్నంలో కొంచెం వాటర్ పోసి పెట్టి దాన్ని ఉదయాన్నే ఇలా గట్టిగా పిండి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కర్డ్ యాడ్ చేసుకోవాలండి. నైట్ తోడు పెట్టుకున్నాను పడుకునేప్పుడు. దాన్ని కర్డ్ని మనకి రైస్ క్వాంటిటీకి తగ్గట్లుగా కర్డ్ యాడ్ చేసుకోవాలి. దీన్ని మిక్స్ చేసుకోవాలండి బాగా. మేమైతే సాల్ట్ వాడమండి. మీకు కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో సైడ్న లెమన్ ఒక ముక్క మనకి నంచుకోవటానికి అలాగ వడ్డించుకొని తింటే వేసవి కాలం మనకి వడదెబ్బ నుంచి ఇది సంజీవనిలాగా మనల్ని కాపాడుతుందండి. కమ్మనైన పెరుగన్నం రెడీ అండి. మార్నింగ్ పిల్లలు పెద్దలు అందరూ తిని ఎండాకాలం ఆరోగ్యంగా ఉండండి. పాలకూర పప్పు కోసం పాలకూరని వేరు పెట్టుకున్నానండి. కొంచెం కందిపప్పు వేసుకుంటాను గిన్నెలో మనకు తగినన్ని. దీన్ని వాటర్ పోసి నానబెట్టుకుంటున్నాను. పాలకూర పప్పులోకి 3 పచ్చిమిర్చి, 1 టమాటా, 1 ఉల్లిపాయ నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి. ఈలోపు మనం వేరే పనిలో చూసుకుందాం. ఉదయాన్నే ఉదయం మన ఇంట్లో చెట్టు ఉందండి, కింద వెళ్ళి నిమ్మకాయలు తెచ్చుకున్నాను. షర్బత్ కోసం ఏదైనా సబ్జా సీడ్స్ వేసుకొని ఎండాకాలం తాగటానికి. ఇలా మన నిమ్మకాయలు మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. డిహైడ్రేట్ అవ్వకుండా బాడీ రక్షించుకోవటానికి ఎండాకాలం ఈ నిమ్మకాయల్లో కొంచెం పంచదార లేదంటే మనకి తేనె, కొంచెం సాల్ట్, లైట్గా సబ్జా గింజలు నానబెట్టుకొని ఈ విధంగా షర్బత్తులు మనం సుగంధి వాటర్లో లెమన్ సోడా ఇలా రకరకాలుగా తయారు చేసుకోవచ్చండి. ఎక్కువ తాగాలనిపిస్తుంది కదండి, ఎండకి ఏం తినాలనిపించట్లేదు. ఎక్కువగా వాటరు, మీరు సబ్జా గింజలు, వాటరు, మజ్జిగ ఇలాంటివి తీసుకోండి. తాటి ముంజలు చలువ చేసాయన్నమాట. ఎండాకాలానికి మన బాడీని కూడిగుంచడానికి కీరదోస ముక్కలు ఇలాంటివి, ఉల్లిపాయలు ఎక్కువగా వాడటం వలన మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఈ ఎండాకాలం ఒక మే నెల జూన్ నెల వచ్చే వరకు ఎండలు ఉంటున్నాయండి. కొంచెం జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోగలిగితే ఆరోగ్యంగా ఉంటామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you for valuable time. Thank you so much. Please share, subscribe me.